వరసిద్ధి వినాయక స్వామి కాణిపాకం శ్రీ వినాయక దేవాలయం లేదా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో అనే ఊరిలో నెలకొని ఉన్న హిందూ దేవాలయాలలో ఈ వినాయక స్వామి దేవాలయం ఒకటి. ఇది చిత్తూరు నుండి 11 కిలోమీటర్ల దూరంలోను, తిరుపతి నుండి 68 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. పురాణ గాథ. చారిత్రక కథనం ప్రకారం ఒకప్పుడు 3 అన్నదమ్ములు ఉండేవారు. వారిలో ఒకరు గుడ్డి, ఇంకొకరు మూగ, మరొకరికి చెవుడు అనే అంగవైకల్యాలు కలిగి ఉండేవారు. వారు తమ చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. వారి పొలానికి నీరు పెట్టడానికి బావి నుండి ఏతాంతో నీరు తోడుతుండగా ఒకరోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా తవ్వడం మొదలుపెట్టారు. కాసేపటికి తర్వాత గడ్డపారకు రాయి లాంటి పదార్థం తగలడంతో ఆపి క్రింది జాగ్రత్తగా చూశాడు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుండి రక్తం కారడం చూశాడు. కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది. మహిమతో ముగ్గురి అవిటితనం పూర్తిగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారనేది స్థానిక కథనం. ఈ విషయం విన్న చుట్టుపక్కల గ్రామస్తులు తండోపతండాలుగా నూతి వద్దకు చేరుకొని ఇంకా లోతు త్రవ్వడానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయంభూ విగ్రహము ఊరే నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమను చూసిన ప్రజలు ఆయన స్వయంభూవుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. ఈ కొబ్బరి నీరు 1 ఎకరం పావు దూరం చిన్న కాలువలా ప్రవహించింది. అందుకే దీన్ని కాణీపరకం అనే తమిళ పదంతో పిలిచేవారు. రాను రాను కాణిపాకంగా పిలవసాగారు. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే ఉంటుంది. ఆలయ ప్రాంగణంలోనే ఒక బావి కూడా ఉన్నది. ఈ దేవాలయాన్ని 11వ శతాబ్ద ప్రారంభంలో చోళరాజు మొదటి కులోత్తుంగ చోళుడు నిర్మించాడు. 1336 తర్వాత విజయనగర సంస్థాన చక్రవర్తులు దీనిని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉంది. ఈ దేవాదాయ నిర్వహణ కొరకు 15 మంది సభ్యులతో కూడిన ట్రస్టీ కూడా ఉంది. ఎక్కడ ప్రత్యేకించి వినాయక చవితి పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ వినాయక చవితి మాసంలో ఇక్కడ 21 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుతారు. వివిధ వాహనాలలో వినాయక విగ్రహాన్ని ఊరేగింపు చేస్తారు. ఈ వేడుక చూడటానికి దేశ విదేశాల నుండి అనేక మంది యాత్రికులు సందర్శిస్తారు. కాణిపాకంలో కొలువు తీరిన శ్రీ వినాయకుడు సజీవమూర్తిగా వెలసిన ఈ స్వామికి 1000 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతూ ఉంటారు. ఆ విషయాన్ని ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామివారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్ధి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. అక్కడి అర్చకులు ఇచ్చిన సమాచారం ఇది. స్వామివారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. సత్య ప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందే ప్రమాణం చేయటానికి అబద్ధీకులు సిద్ధం కారు. కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అంటూ సవాలు విసురుతారు. ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు. దీనికి ఎదురుగా ఒక మంచి నీటి కోనేరు, ఒక వినూతనమైన మండపం ఉన్నాయి. ఈ బొజ్జగనపయ్య ప్రమాణాల దేవుడయ్యాడు. కాణిపాకం వరసిద్ధి వినాయకుడు సత్య ప్రమాణాల దేవుడిగానూ ప్రసిద్ధికెక్కారు. స్వామివారి ఎదుట ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే వారిని స్వామియే శిక్షిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారు
త్రాగుడు, దురలవాట్లు మొదలైనవి. స్వామివారి ఎదుట ప్రమాణం చేస్తే వారికి దూరం అవుతారని భక్తుల నమ్మకం. అసెంబ్లీలో సైతం రాజకీయ నేతలు కాణిపాకంలో ప్రమాణం చేద్దామా అని సవాలు విసురుకోవడం స్వామి మహిమను చెప్పకనే చెబుతుంది. నిత్యం పెరిగే స్వామి వరసిద్ధి వినాయకుడు నిత్యం పెరుగుతున్నాడు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఉంది. 50 ఏళ్ల నాటి వెండి కవచం ప్రస్తుతం స్వామివారికి సరిపోవడం లేదు. 2002వ సంవత్సరంలో భక్తులు స్వామివారికి విరాళంగా సమర్పించిన వెండి కవచం సైతం ప్రస్తుతం స్వామివారికి ధరింపజేయడం సాధ్యం కావటం లేదు. కాణిపాకం శివ వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతోంది. ప్రధాన గణనాథుని ఆలయం దగ్గర నుంచి అనుబంధ ఆలయ నిర్మాణాలకు సంబంధించిన విశిష్ట పురాణ ప్రాధాన్యం ఉంది. ఒకే చోట వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, మణికంఠేశ్వర ఆలయం, వరదరాజుల ఆలయం, వీరాంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి. బ్రహ్మహత్యా పాతకం నివారణార్థం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వర స్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం. దీన్ని 11వ శతాబ్దంలో చోళరాజు కులోత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. బ్రహ్మహత్యా పాతక నివృత్తి కోసం శివుడు ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారట. ఇక్కడ అద్భుత శిల్పకళ ఈ ఆలయం సొంతం. ఇక్కడ మహాగణపతి, దక్షిణామూర్తి, సూర్యుడు, షణ్ముఖుడు, దుర్గాదేవి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఆలయ గాలి గోపురం, ప్రాకార మండపాల్లో శిల్పకళ ఉట్టిపడే దేవతామూర్తుల ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. లోపల మరగదాంబిక అమ్మవారి గుడి ఉంది. ఇక్కడ సర్పదోష నివారణ పూజలు చేస్తారు. ఏటా అమ్మవారి ఆలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు. మణికంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రతి గురువారం దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక అభిషేకం, అర్చనలు చేస్తారు. సర్పదోష పరిహారార్థం వరదరాజస్వామి ఆలయం నిర్మాణం. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి వరదరాజస్వామి ఆలయ నిర్మాణం జరిగింది. గణనాథుని ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి పురాణాల్లో ఒక కథ ప్రచారంలో ఉంది. జనమేజయ మహారాజు చేపట్టిన సర్పయాగ దోష పరిహారానికి గాను శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు ఇక్కడ వరదరాజస్వామి ఆలయం నిర్మితమైనట్టు చెబుతారు. ఆలయంలోని మూల విరాటాకారంలో సుందర శిల్పం కౌశల్యం ఉట్టిపడుతుంది. ఆలయంలో నిత్యం సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తూ ఉంటారు. నిత్య సేవలు ఫలితం. పంచామృతాభిషేకం టికెట్ ధర 550 రూపాయలు. సేవా ఫలితం స్వామివారిని పంచామృతాలతో అభిషేకం చేయడం పుణ్యఫలం. ఈ సేవలో పాల్గొనడం వలన అన్ని కష్టాలు తొలగుతాయి. గణపతి హోమం టికెట్ ధర 500. సేవా ఫలితం కలౌ చండీ వినాయక అంటే ఈ కలియుగమున పిలవగానే పలికే దేవతలు చండి, దుర్గా, గణపతి. మన దైనందిక జీవితంలో ఎన్నో విఘ్నాలు, ప్రతి పనికి పోటీ ఏదో ఒక ఆటంకం జరగవచ్చు. అన్ని విఘ్నాలను అధిగమించాలి అంటే గణపతిని అగ్నియుక్తంగా పూజించాలి. స్వామివారి సన్నిధిలో గణపతి హోమం చేసుకోవడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయి, సకల శుభాలు కలుగుతాయి. గణపతి మోదక పూజ టికెట్ ధర 300 రూపాయలు. గణపతి పురాణంలో సహస్రనామాల్లో మోదక ప్రియాయ నమః అని ఉంది. మోదకం అంటే కుడుములు అని అర్థం. హిందువులు ఏ శుభకార్యం చేయాలన్నా ముందుగా వినాయకుడికి కుడుములు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆలయంలో గణపతి మోదక పూజ చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం పొందుతారు. సహస్రనామార్చన వ్రత పూజ టికెట్ ధర 150 రూపాయలు, 58 రూపాయలు. సేవా ఫలితం హలో గణేశ స్మరణాన్ముక్తికి అన్న నానుడిని అనుసరించి స్వామివారికి 1008 నామాలు అర్పించడం వలన విశేష ఫలం కలుగుతుంది. మూల మంత్రార్చన టికెట్ ధర 300 రూపాయలు. సేవా ఫలితం దీనిని నారికేళ పూజ అంటారు. వినాయకునికి గణాధిపతిగా నియమించిన తరువాత
అక్కడ విష్ణుమూర్తి దర్శనమిచ్చారు. వినాయకుడు విష్ణువు చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని తీసుకున్నాడు. విష్ణువు అడిగినా తిరిగి ఇవ్వలేదు. దీనికి బదులుగా ఏదైనా వరం కోరుకోమని విష్ణుమూర్తి అంటే, త్రినేత్రములు గల శిరస్సు గలవాన్ని కావాలని త్రి త్రినేత్రములు గల శిరస్సు కావాలని గణపతి కోరతాడు. అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుని సహాయంతో నారికేళాన్ని సృష్టించి ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే గణపతిని ఆవాహనం చేసి నారికేళంతో పూజిస్తే మహాగణపతి సంతృష్టి చెందుతారు. సకల విఘ్నాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయి. కారణం సకల విఘ్నాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయి. ఓం శ్రీ గణాధిపతయే